అస్మద్గురుభ్యో నమః. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. అష్టాదశ శక్తిపీఠంలోని 4వ శక్తిపీఠమైన చాముండాదేవి ఆలయం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఓం మహిషం సంహృత్య దేవి కంటకం త్రిషు జన్మసు చండీ కాళీ స్వరూపేణ దుర్గారూపేణ సాంకరీ స్థితాసీర్లోకరక్షార్థం చాముండా క్రౌంచపట్టణే దేవీ త్వం ప్రసీదాస్మాన్ సర్వదా సర్వదా శుభే. మహిషుడు అనే రాక్షసుడు 3 జన్మలలోనూ ఇంద్రాది దేవతలను పీడించాడు. అప్పుడు అమ్మవారు ఉగ్రచండి భద్రకాళి రూపాలతో వానిని సంహరించింది. వాని ప్రార్థనకు సంతసించి వానిని తన పాదాల వద్ద నిత్యము ఉండేలాగా అనుగ్రహించింది. జననీ, లోకకంటకుల్ని ఈ రీతిన జన్మ జన్మలకు సంహరిస్తూనే దయచూపి నీ పాదాల చెంత వసించే వరాన్ని అనుగ్రహించే నీ వాత్సల్య గుణానికి ఏదీ సాటిరాదు. క్రౌంచ కంసపట్టణమున చాముండాదేవివై వెలసిన నీవు సకల శుభములు మాకు కలిగించుము. ఓం శ్రీ మాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీ మాత్రే నమః. స్థల పురాణం. మహిషపురం మహిషాసురుని ఊరు. మహిష ఊరు, అదే నేటి మైసూరు అని ఒక నానుడి. ఇతడు రాజధాని క్రౌంచపట్టణం. అమ్మవారు శక్తిపీఠంగా వెలసిన ఈ పర్వతం చాముండి హిల్స్ నేటి మైసూరుకు చేరువలో ఉన్నది. అమ్మవారు వెలసిన శక్తిపీఠం చాముండేశ్వరి గుడి ఎదురుగా సర్వ అలంకృతుడైన మహిషాసురుని విగ్రహం మైసూరులోని చాముండి ఆలయంలో చూడవచ్చు. ఒకప్పుడు ఇంద్రాది దేవతలపై దండెత్తిన ఈ రక్కసుడు స్వర్గం నుంచి ఇంద్రుని పారద్రోలి తానే దేవతలకు రాజునని ప్రకటించుకున్నాడు. ఇంద్రాది దేవతలంతా త్రిమూర్తుల్ని శరణు వేడారు. దేవతలందరూ సమాలోచనలు జరిపి తమ అందరి శక్తుల సమ్మేళనంతో ఒక శ్రీమూర్తిని ఆవిర్భవింపచేశారు. దీనికి కారణం వరగర్వం చేత విజృంభిస్తున్న మహిషాసురునికి పురుషుల చేతిలో మరణం లేదు. దేవతలందరి దివ్య తేజస్సులతోనూ ఆవిర్భవించిన శ్రీమూర్తికి దేవతలంతా వివిధ ఆయుధాలు బహూకరించారు. ఆమెయే చాముండీ దేవి. సింహవాహనయ్యై మహిషాసురునితో యుద్ధానికి తలపడింది. ఈ గాథను దుర్గాదేవి ఉపాసన అనే గ్రంథంలో కూడా మనము చదువుకోవచ్చు. అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు, చామరుడు, ఉదగ్రుడు మొదలగు సేనానులను చాముండీదేవితో యుద్ధానికి పంపాడు మహిషాసురుడు. వారందరూ నేలకూలాక తానే స్వయముగా చాముండీదేవితో తలపడ్డాడు. జగదంబ ఆ రాక్షసుని వధించి దేవతలు జయ జయధ్వానములు సల్పుతుండగా అక్కడే ఒక పర్వతంపై స్థిరమూర్తిగా నిలిచిపోయింది. అనంతకాలంలో చాముండేశ్వరి మైసూరు మహారాజు సంతతి వారికి ఆరాధ్య దేవత అయినది. ఈ మహిషూరు లేక మైసూరుకు గల పౌరాణిక ప్రశస్తి వలననే విజయదశమి రోజులలో ఈ పట్టణానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. పౌరాణిక గాథ గురించి తెలుసుకుందాం. సముద్ర మట్టానికి సుమారు 3500 అడుగుల ఎత్తున చాముండి హిల్స్పై వెలసిన ఈ శక్తిపీఠ క్షేత్రానికి సంబంధించి ప్రచారంలో ఉన్న గాథ అమ్మవారు చండ ముండాసురులనే రాక్షసులను ఇక్కడ వధించినట్లు చెప్తుంటారు. వీరిద్దరు కూడా మహిషుని యొక్క సేనాపతులే. వీరిని సంహరించిన తర్వాతనే మహిషాసుర సంహారం జరిగినది. ఇక ఈ మైసూరుకు ఉన్న చాముండేశ్వరి ఆలయానికి ఉన్న చారిత్రక ప్రశస్తి గురించి తెలుసుకుందాం. పురాణ ప్రసిద్ధిగాంచిన ఈ శక్తిపీఠ ఆలయాన్ని వడయార్ రాజవంశీయులు, ముఖ్యంగా కృష్ణరాజ వడయార్ బాగా అభివృద్ధి చేశారు. ఈ ఆలయాన్ని భక్తులు చేరుకోవడానికి వీలుగా గుడి వరకు రహదారి మార్గం మాత్రమే కాక 1000 మెట్లతో కూడిన ప్రాచీన కాలపు కాలిబాట కూడా ఉంది. ఈ ఆలయము 7 అంతస్తుల ఎత్తున
120 అడుగుల వివిధ దేవతా శిల్పాలతో అలరారుతున్న గోపురంతో కూడి ఉంది. ఇక్కడ ఉన్న శిల్పాలు అన్నిటిలోనూ కాలిబాటన వెళ్లే యాత్రికులకు తారసపడే నందీశ్వర శిల్పము అతి పెద్దది. మెడ చుట్టూ మువ్వల పట్టెడ, పెద్ద గంట, చిరుగంటలతో జీవకళ ఉట్టిపడేలా అతి సహజంగా చెక్కారు. దసరా ఉత్సవాలలో మైసూరు రాజవంశీయులు చాముండేశ్వరీదేవికి జరిపే తెప్పోత్సవం ప్రసిద్ధి చెందినది. దసరా రోజున ఈ ఆలయం ప్రత్యేకమైన అలంకరణలతో వినూత్న శోభతో ఆకట్టుకుంటుంది. చాముండి హిల్స్పై వివిధ ప్రదేశాలలో 12 ఏకశిలా నంది విగ్రహాలు కనిపిస్తాయి. ఏలినవారు ఎటు నుంచి వచ్చిన వాహనం సిద్ధం అన్నట్లుగా నాటి శిల్పులు ఈ నంది విగ్రహాలను అక్కడ నిలిపారు. మైసూరు మహారాజుల ప్రతిష్టాకరమైన స్వర్ణమయ అంబారీలో విజయదశమి రోజున చాముండేశ్వరీదేవి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిస్తూ ఉంటారు. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలను వైభవంగా జరిపే ఆచారానికి విజయనగర రాజులు అంకురార్పణ చేసినట్లు చరిత్ర చెబుతుంది. ఆనాటి ఉత్సవ నిర్వహణను తరతరాల పాటు గుర్తు చేసుకోవడానికి వీలుగా ఈ దృశ్యాలని కుట్య చిత్రాలుగా నాల్కడి శ్రీకృష్ణ వడయార్ చిత్రింపజేశారు. మైసూరు వడయార్ల వైభవానికి సంకేతమనదగినది స్వర్ణ సింహాసనం. ఈ విశాల పీఠాన్ని అలంకరించేందుకు, అధిష్ఠించేందుకు అనువుగా సోపానాలు ఉన్నాయి. ఈ పీఠం వెనుక బిగించిన ఛత్రం అంచుపైన 24 ఆశీర్వచన సంస్కృత శ్లోకాలను చెక్కారు. ఈ శ్లోకాల సంక్షిప్త సారాంశము: ఓ కృష్ణ మహీపాల, వైభవోపేతుడవైన చామరాజునకు పుత్రుడా, నీకు చాముండేశ్వరి మాత అనేక ఆశీస్సులను నిరంతరము అందించుగాక. కర్ణాటక రత్నఖచిత సింహాసనానికి తిరుగులేని అధిపతివి, యదుకులాంబుదిలో నిండు చంద్రుడివి, పరాక్రమంలో పరిపాలనలో సాటిలేని మేటివి, వారసుల నుంచి సంక్రమించిన ఈ వైభవోపేతమైన సింహాసనము యావత్ రాజ్యాన్ని నీకు పాదాక్రాంతం చేయుగాక అని ఆ 24 ఆశీర్వచన సంస్కృత శ్లోకాలను ఆ పీఠం వెనుక ఉన్న ఛత్రం అంటే గొడుగు పైన లిఖించడం జరిగినది. సాధారణంగా అన్నగా ఉత్సవాలు లేని రోజుల్లో పర్యాటకులతో నిత్యం సందడిగా ఉండే చాముండేశ్వరి ఆలయం దసరా ఉత్సవాల రోజులో వినూత్న శోభతో వెలుగుతుంది. పునరుక్తి కాదు కానీ మళ్ళీ చెప్పుకోదగ్గ అంశము, విజయదశమి వేడుకలకు మైసూరు పెట్టింది పేరు. దక్షిణాది రాష్ట్రాల్లోకెల్లా ఇక్కడే అత్యంత వైభవపేతంగా దసరా ఉత్సవాలు జరుగుతాయి. మైసూరు ప్రజల విలవేల్పు చాముండేశ్వరి దేవిని అర్చిస్తూ సాగే ఈ పండుగ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ శరన్నవరాత్రుల సందర్భంగానే మైసూరు పట్టణమంతా జగజ్జేగీయమానంగా మెరిసిపోతుంది. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క అనుగ్రహంతో నేను ఈ చాముండేశ్వరి ఆలయాన్ని నా చిన్నతనంలో ఒకసారి, తర్వాత ఈ మధ్యకాలంలో ఒకసారి దర్శించుకోవడము జరిగినది. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. మరి ఒక సంచికలో మరి ఒక శక్తిపీఠ విశేషమైన జోగులాంబాదేవి ఆలయం విశేషాన్ని తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.